ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. నాకేం జరిగిందో అర్థం కావటం లేదు. ఎప్పుడు జరిగేది కదా, దేనివల్లనే కదా నేను మధ్యాహ్నం విరాట్తో ఎన్ని తిట్లు తినింది అనుకుంటూ కాస్త స్టమక్ పెయిన్గా ఉండటంతో నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నాకు మామూలుగా ఉండదు. 5 రోజులు ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను, నా దగ్గరికి కూడా ఎవరిని రానివ్వను. అదే వెళ్ళేప్పుడు నాకేదో ఒక రసం చేయించి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. కాసేపటికి వచ్చింది సునీత నా రూమ్లోకి. పండు ఎలా ఉంది, ఏమైనా ఎక్కువ ఉందా స్టమక్ పెయిన్ అని అడుగుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల కూడా పైకెత్తలేక దిండులోకి తలని దూర్చేశాను. మీ అత్త ఇది ఇచ్చి వెళ్ళింది, తాగు కాస్త రిలీఫ్గా ఉంటుంది అని అమ్మ అంటే సరే అంటూ తల ఊపాను. ఏదో ఎల్లో కలర్లో ఉండేది తెచ్చింది అమ్మ. ఒక గుటక నోట్లో వేసుకునేసరికి చేదు తెలిసి వద్దుమా అంటుంటే విమల చెప్పింది పండు మంచిదంట, స్టమక్ పెయిన్ కూడా తగ్గుతుందిరా అని అమ్మ చెప్తుంటే తగ్గకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇది అస్సలు తాగినని చెప్పాను. సర్లే నీకోసం ఎప్పుడు చేసే మ్యాజిక్ డ్రింక్ని తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది అమ్మ. ఓ గాడ్, అసలు పీరియడ్స్ని ఎవరు కనిపెట్టారా నాయన? ఇప్పటి వరకు నేను అయిన ప్రతిసారి కొన్ని వేల సార్లు తలుచుకునే క్వశ్చన్ ఇది. అయినా ఆన్సర్ మనకు ఎదురుగా మన పిల్లల రూపంలో ఉంటే ఇంకేమని ఆన్సర్ దొరుకుతుందిలే అనుకుంటూ సుమ అంటే ఇచ్చిన టాబ్లెట్స్ వల్ల ఏమో ఇలా జరిగింది అనుకుంటూ ఆలోచిస్తూ పడుకున్నాను నేను. అంతలో అమ్మ బెల్లం కాచిన నీరు తీసుకువచ్చి ఇచ్చింది. అది తాగితే నాకు క్రాంప్స్ తగ్గాయి. అందుకే కూర్చోడానికి ట్రై చేసి ముడుచుకొని కూర్చొని మెల్లిగా వాటర్ తాగుతూ ఉన్నాను. కొంచెం రిలీఫ్గా అనిపిస్తూ ఉంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మమ్మీ నాకు పీరియడ్స్ వస్తే ఎందుకు అత్తయ్య వాళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చారు? ఏమో ఏమైనా పూజలు చేసుకోవాలా వాళ్ళు అని నేను అడిగితే కాదు పండు, పెళ్ళయ్యాక ఫస్ట్ మంత్ మెన్సెస్లో అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి, అందుకే తీసుకొచ్చి వదిలిపెట్టారు విమల వాళ్ళు అని అమ్మ చెప్పేసరికి అవునా, అందుకే సడన్గా అంత హంగామా చేసి తీసుకువచ్చారు అనుకున్నాను. పండు అన్నం అని అమ్మ అడిగితే నాకేం తినాలని అనిపించట్లేదు, వద్దు అని చెప్పాను. ఇంక పక్క విరాట్ కూడా కాల్ చేస్తూ ఉన్నాడు, నేను కట్ చేస్తూ ఉన్నాను. పండు అని అమ్మ అరిచింది నా చర్య చూసి. సునీత ప్లీజ్, నేను ఎవరితో ఇప్పుడు మాట్లాడలేను, నీకు తెలుసు కదా అని చెప్పి అమ్మను పంపించేసి మా నాన్ననొక థమ్స్అప్ తెచ్చి పెట్టమనని చెప్పాను. ఎప్పుడే అదే అలవాటు కాబట్టి సరే అని చెప్పి వెళ్ళిపోయింది మా అమ్మ. నేను అంతే, ఈ 5 days పాత డ్రెస్సులే వేసుకుంటాను, ముడుచుకుని కూర్చుంటాను, ఎవరితో ఎక్కువ మాట్లాడను. అమ్మతో కూడా ఏదో అవసరం ఉన్నంత వరకు మాత్రమే. ఇంకా నాన్న నాకు అంత ఇష్టమైనా కూడా సరిగ్గా నాన్నని ఈ 5 days వరకు ఫేస్ కూడా చేయలేను. ఏమైనా అనుకొని నాకు ఎలాగే అలవాటైంది. అందుకే ఇప్పుడు విరాట్ కాల్ చేస్తున్నా కూడా మాట్లాడాలంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది, అందుకే కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ ఇన్ఫీరియారిటీ ఉంది? నాకైతే అంతే అబ్బా, మా అమ్మతో తప్ప ఇంకెవరితో మాట్లాడటానికి ఇష్టపడను. అందరూ అంటూ ఉంటారు మా నాన్న నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా ఇష్టం, ఎలాంటి టైమ్స్లో అయినా దగ్గర ఉంటాను. బట్ ఐ డోంట్ లైక్. ఇలాంటి టైమ్స్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు, అది మన తప్పు కాదు, సహజం. బట్ మన అన్కంఫర్ట్ ఆ కంటిన్యూ బ్లీడింగ్తో ఎలా ఇంకొకరికి క్లోజ్గా ఉంటాం? నేనైతే మా ఇంటి గడప కూడా దాటను. సరే కళ్ళు మూసుకుపోతున్నాయి, ఎలాగోలా పండుకుందాం అనుకుంటే అదొక హిస్టరియా సచ్చిందిగా. నాకు పండుకుంటే స్టెన్స్ అని, అందుకే అలాగే కూర్చుని కొనికి పాటలు పడుతున్నా, కళ్ళకి నీళ్లు కారిపోతున్నాయి, స్టమక్ పెయిన్ తట్టుకోలేక. సంవత్సరంలో 4 సార్లైనా నాకు పీరియడ్స్ టైంలో సెలైన్ ఎక్కాల్సిందే, లేదంటే నాకు మోట వచ్చేస్తుంది. అంతలో అమ్మ వచ్చి నా మ్యాజిక్ డ్రింక్ ఇచ్చింది. కొంచెం జీలకర్ర ఫ్రెష్గా దంచి అందులో సాల్ట్ అండ్ వంట సోడా ఒక చిటికెడు వేసి వెంటనే నిమ్మరసం పిండితే అది నరుగులాగా పొంగిన వెంటనే గుటుక్కున తాగేయాలని. అట్లీస్ట్ 2 hours అయినా నాకు రిలీఫ్గా ఉంటుంది అలా చేస్తే. అందుకే అమ్మ నాకు అది చేసి తీసుకొని వచ్చింది. పండు కొంచెం అన్నం నెయ్యితో అయినా తినురా, మధ్యాహ్నం అక్కడ కొత్త ప్లేస్లో ఎలా తిన్నావో అని అడుగుతూ ఉంటే
సునీత ప్లీజ్ ఇబ్బంది పెట్టకు అని అరిచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. నాకు స్నానం చేయాలనిపించింది, అందుకే చేసేసి 3-4 ఇయర్స్ ఓల్డ్ ఉన్న ఒక డ్రెస్ తీసుకొని వేసుకున్నాను, పాతది. మామూలుగా స్నానం చేయమంటే నాకు నొప్పి. ఇలాంటి టైమ్స్లో 100 సార్లు చేయమన్నా చేస్తాను. మీరు అనుకున్నంత తింగర్ నేను కాను. ఈ విషయాలే కాదులేండి, స్టిక్కర్ పెట్టుకొని జుట్టు మొత్తం ముడిపెట్టి మళ్ళీ బెడ్కి ఒక చివర నేను కూర్చుంటే అమ్మ వచ్చింది ఫోన్ విత్ బౌల్. ఫోన్ ఏంటి బౌల్ ఏంటి అని నేను కోపంగా చూస్తుంటే వీడియో కాల్ లిఫ్ట్ చేసిన మా సునీత విరాట్ ముఖం నాకు కనిపించేలాగా పెట్టి బౌల్ చేతికి ఇచ్చింది. వసు ఐ నో, కట్ చేసి నీ ఫోన్కి చేస్తున్నాను, లిఫ్ట్ చేయలేదంటే ఐ కాంట్ బేర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. అమ్మ వంక చూస్తే బౌల్లో స్వీట్ రైస్, అదేలేండి బెల్లమన్నా ఉంది, నెయ్యి ఎక్కువ, డ్రై ఫ్రూట్స్ తక్కువ వేశాను, తినేసి పడుకో నేను వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఈసారి నా ఫోన్ మోగింది విరాట్ వీడియో కాల్తో. కస్తూరిలా మారి నేను దుటనే చెరి కడదాకా తోడుండనా అని రింగ్ టోన్ మార్చడం మన పండు హ్యాబిట్ అని చెప్పా. ఆ పాట మోగటంతోనే లిఫ్ట్ చేసి ముఖం కనబడేలాగా కాకుండా ఏదో గోడల మంచం కనబడేలాగా ఫోన్ని పట్టుకున్నాను నేను. ఏయ్, ఈసారి విరాట్ నుండి బేస్ వాయిస్, కొంచెం ఒంట్లో భయం మొదలై విరాట్ వంక చూశాను నేను. కెమెరాని సరిగ్గా పట్టుకొని విరాట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పగానే తల ఊపి ఫోన్ని మంచిగా పట్టుకున్నా. అమ్మ అత్తయ్య నాకంతా చెప్పారు, నా దగ్గర నీకు మొకమాటం ఏంటి వసు అని విరాట్ ఇంకొంచెం స్మూతీ వాయిస్తో అడుగుతూ ఉంటే, ఏమో నేను ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉండలేను, ఈ టైంలో నాకు ఇదే అలవాటు అని చెప్తూ ఉంటే, అమ్మకి నాన్నకి తమ కూతురు దగ్గర కొన్ని లిమిట్స్ ఉంటాయి వసు, కానీ భర్తకి మాత్రమే భార్య దగ్గర ఏ లిమిట్స్ ఉండవు. ఇప్పుడంటే మనకు ఇంకా పర్సనల్ లైఫ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నీకు ఐడియా ఉండదు. బట్ లేటర్ ఆన్ నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే షేర్ చేసుకోవాల్సింది మానిద్దరం మాత్రమే. సో నీకు నా దగ్గర ఆ అన్కంఫర్ట్ అక్కర్లేదు. నీకేదో అయ్యిందన్న మైండ్ సెట్ మార్చుకో, ఓకేనా అని విరాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేడ్లీ వాయిస్తో మాట్లాడుతూ ఉంటే మెల్ట్ అయిపోయాను నేను. నన్ను అలా చేసే స్కిల్స్ విరాట్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉందా అని విరాట్ కూల్గా అడిగేసరికి నా కళ్ళలో గంగ పొర్లిపోయింది. ఏడవద్దు వసు, తగ్గిపోద్దిరా, అత్తయ్య చేసిన ఆ బెల్లం అన్నం తినే, యు విల్ ఫీల్ బెటర్ అని విరాట్ అంటూ ఉంటే నాకు వద్దు అని చెప్పాను. నేను తింటే నీతో ఇలాగే ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాను అని విరాట్ చెప్తూ ఉంటే నిజంగా అని అడిగాను. ఎందుకో నేను గీసుకున్న లైన్ కొంచెం ఎరేజ్ అయిపోయింది అనిపించింది నాకు. ఆయన గారితో మాట్లాడుతూనే ఒక్క స్పూన్ తింటూ ఉన్నాను. ఇద్దరం బోలెడన్ని కవర్లు చెప్తూ ఉన్నాడు, కానీ ఇల్లు మాత్రం చూపించలేదు. అమ్మ నాకు పడుకోవడానికి తోడు వస్తుంటే నేనే విరాట్తో మాట్లాడాలి అని వద్దని వెనక్కి పంపేసిన. కొన్ని జోక్స్ చెప్పాడు, ఇంకొంచెం సాఫ్ట్వేర్ నాలెడ్జ్, ఇంకొంచెం మా ఫ్యూచర్ గురించి మాట్లాడిస్తూ నన్ను నిద్రపుచ్చేశాడు నా బంగారం. పండుని చూస్తే నాకు జలసి వస్తుంది. విరాట్ లాంటి హస్బెండ్ ఉన్నా చాలబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.